జీవితానికి అంతం కాదు, ఆరంభం. మరో జీవితానికి శుభారంభం. ఇది నాకెందుకు చెప్తున్నావు? నిన్ను హత్య చేయడానికి సుపారీ తీసుకున్నాను. ఎవరు నువ్వు? దీక్షిత్, మృత్యుంజయ దీక్షిత్. నీ శత్రువులు నిన్ను హత్య చేయడానికి నన్ను కిరాయికి మాట్లాడుతున్నారు. కాఫీ తాగండి, హాయిగా చచ్చిపోండి. నా శత్రువులే కాదు, నువ్వు కూడా నన్ను తక్కువ అంచనా వేశావు. నా ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని నాకు తెలుసు. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. ఇప్పుడు చావబోయేది నేను కాదు, నువ్వు. కాదు, నువ్వే. ఈరోజు శుక్రవారం 13వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలు నీకు మరణం వచ్చేసింది. సావు ఏమ రూపంలో నీకు వచ్చేసింది. ఈ నెల 20 కల్లా మీ కేసు తుది తీర్పు వచ్చేస్తుంది. తీర్పు మనకు అనుకూలంగానే వస్తుందా సార్? కష్టం. అన్ని సాక్ష్యాలు మనకు వ్యతిరేకంగా ఉన్నాయి. జూబ్లీ హిల్స్లోని 500 గజాల స్థలము మీ అన్నగారి పేరుతోనే ఉంది. అందులో లీగల్గా మీకు ఎలాంటి హక్కు లేదు. నేనేం కాదనట్లేదే. మా నాన్నగారు ఆస్తిని ఇద్దరం సమానంగా పంచుకున్నాం. వాడు బిజినెస్లు చేసి కోట్లు సంపాదించాడు. నేను వ్యసనాలకు బానిసై నాశనం అయ్యాను. మరి మీది కాని స్థలం మీకు ఎలా వస్తుంది? రావాలి. వాడిని భయపెట్టైనా సరే, బెదిరించైనా సరే, అవసరమైతే చంపైనా సరే ఆ స్థలం నాకు కావాలి. ఆ ఒక్క స్థలం నాకు వస్తే 200 కోట్లు నా చేతికి వచ్చినట్టు. లీగల్గా ఆ స్థలం నాకు వచ్చేటట్టు చేస్తే వీటికి నేను ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతాను. మీది కాని ఆస్తి మీకు ఎలా వస్తుంది? చట్టబద్ధంగా కష్టం. చట్ట విరుద్ధంగా చేద్దామా? ఎలా? మీ అన్నగారికి ఎలాగో పిల్లలు లేరు, మీ సొంత తమ్ముడే కదా, ఎలాగోనే రాజీ పడండి. అన్ని ప్రయత్నాలు అయిపోయాయి. సరే, మీ మాట కోసం నేను మరొకసారి ప్రయత్నం చేస్తాను. నువ్వా? ఎందుకు వచ్చావు? ఎందుకన్నయ్య అంత కోపం? ఎంత కాదన్నా నీ రక్తం పంచు పుట్టిన తమ్ముణ్ణి కాదు, నా రక్తం కళ్ళ చూడాలని చూసిన నీచుడివి. నన్ను హత్య చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశావు. నువ్వు అపోహపడుతున్నావు, అనవసరంగా నా మీద ద్వేషం పెంచుకుంటున్నావు. మనం రాజీకి వద్దాం అన్నయ్య. నువ్వు ఇప్పుడు ఎందుకు రాజీకి వస్తున్నావో నాకు తెలుసు. కోర్టు తీర్పు నాకు అనుకూలంగా వస్తుందని కాలబేరానికి వస్తున్నావు. అందితే జుట్టు, అందకపోతే కాడు. చిచి, మన చుట్టూ ఉన్న పరిస్థితులే మనం మార్చేస్తాయి అన్నయ్య. నువ్వు అదృష్టం బాగుండి వ్యాపారాలు చేశావు, కోట్లు సంపాదించావు. దురదృష్టం, నేను నష్టపోయాను. 50 ఏళ్ళ తర్వాత సంపాదించే నువ్వు ఉండవు, సంపాదించలేని నేను ఉండను. నీకు ఎలాగో వారసులు లేరు. ఆ ఒక్క స్థలం నాకు వదిలేస్తే అది కూడా అమ్ముకొని పేకాట్లకి, గోవా ట్రిప్లకి, బార్లకి తగలేస్తావా? నువ్వు సంపాదించి ఆనందం పొందుతావు, నేను ఖర్చు పెట్టి ఆనందం పొందుతాను. కావాల్సింది ఆనందం పొందడమే కదా. నువ్వు కష్టపడి సంపాదించి ఖర్చు పెట్టుకో. ఇక ముందు ఎప్పుడు నా దగ్గర రాకు, ముందు బయటకు పో. సరే అన్నయ్య, కోర్టు నిర్ణయం ఎలా ఉందో చూద్దాం. ఆ భగవంతుని నిర్ణయం ఎలా ఉందో. వస్తా అన్నయ్య. ఐ ఆమ్ సారీ. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. నేను ఎంతో ప్రయత్నం చేశాను. జడ్జికి లంచం కూడా ఆఫర్ చేశాను, కానీ లొంగలేదు. తీర్పు మనకు వ్యతిరేకంగా వచ్చింది. ఏం చేద్దాం? మన చేతికి మట్టి అందకూడదు, పని పూర్తి కావాలి. నా అన్న అడ్డు తొలిగితే చాలు, ఆస్తి మొత్తం నాదవుతుంది. ఒక మార్గం ఉంది, కానీ అది చట్ట విరుద్ధం. చట్టం, న్యాయం, ధర్మం ఇవన్నీ పుస్తకాల్లోనూ సినిమాల్లో చూడటానికి బాగుంటాయి.
నిజానికి ఈ ప్రపంచంలో ఉన్నది ఆటవిక న్యాయం. బలవంతమైన జంతువు వేటాడుతుంది, బలహీనమైన జంతువు బలవుతుంది. ఇప్పుడు చెప్పండి ఏంటి ఆ మార్గం? ఆ మార్గం పేరు మృత్యుంజయుడు, ప్రొఫెషనల్ కిల్లర్, ఒక గొప్ప జ్యోతిష్కుడు. 2 వెరైటీ ప్రొఫెషన్స్ ఎంచుకున్నాడు, పని పూర్తి చేయగలుగుతాడా? మర్డర్ చేయాల్సిన వ్యక్తిని జాతకం చూసి కూడా స్కెచ్ చేస్తాడు. మా అన్నని చంపడానికి 9 సార్లు ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యాను. ఈ ఒకసారి ప్రయత్నం చేయి, సక్సెస్ కావచ్చు. ఒక లాయర్ అయ్యి ఉండి క్రిమినల్ ఐడియా ఇస్తున్నావు, నేరం కాదా? నేరం కాదు, క్రైమ్ చేస్తే నేరం, సలహా ఇస్తే నేరం కాదు. జరిగేవాడికి మంచి అయినా చెడైనా నీదే బాధ్యత. సరే చూద్దాం, ఇదే ఆఖరి ప్రయత్నం. మీ అన్నగారు జాతకం తీసుకొచ్చారా? పర్వాలేదండి, నిశ్చిత్ గారి భార్య చూపించండి. ఈ వ్యక్తి జూన్ 30వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి కంపల్సరిగా మరణిస్తాడు. నిజమా? నేను నమ్మను. స్వామి చెప్పాడంటే అది జరిగి తీరుతుంది. వీడిని కిడ్నాప్ చేసి ఖచ్చితంగా నేనే చెప్పిన సమయానికే వీడిని అంతం చేస్తాను. ఈలోగా మీరు నాకు ఇవ్వదలుచుకున్న 50 లక్షలు రెడీ చేసుకోండి. 50 లక్షలు కాదు, ₹1 కోటి ఇస్తాను. ఏమైందమ్మా అలా పడిపోయావు? ఉపవాస దీక్షలో ఉన్నానండి. పదమ్మా, నేను డ్రాప్ చేస్తాను. రండి సార్, రండి. నువ్వా? నేనే. ఏ, నువ్వు సంపాదించిన ఆస్తులన్నీ కట్టుకుపోతావా చుట్టుకుపోతావా? 500 గజాల స్థలం కోసం సొంత తమ్ముడిని నన్ను కోర్టుకు లాగుతావా? నీకు చివరికి మిగిలేది 6 అడుగుల స్థలం మాత్రమే. మీరు పని పూర్తి చేయండి. ఎంతైనా మా బ్రదర్ కదా, రక్తపాతం నేను చూడలేదు. ఎవరు మీరు? నీకు ముంచుకొస్తున్న మృత్యువును నేనే. ప్లీజ్ నన్నేం చేయకండి. నీకు టైం అయిపోవచ్చు. ఈరోజు జూన్ 30 మధ్యాహ్నం 12 గంటలు నీ మరణానికి పెట్టిన ముహూర్తం ఇదే. నేను కదిలే మృత్యువుని, నా మాటే శాసనం. దేవుడిని తలుచుకో. ఏమైందండి? లేవండి. అయ్యో, లేవండి, లేవండి. ఇతను చనిపోయాడమ్మా. చావు పుట్టలు మన చేతుల్లో ఉండవు, అవన్నీ దైవ నిర్ణయాలు. ఒక్క నిమిషం, నిన్ను హత్య చేయాలని 10 సార్లు ప్రయత్నం చేశాను, ఫెయిల్ అయ్యాను. ఇక నేను బ్రతికుండగా నీకు నా మొహం చూపించాను. నీకు దేవుడి అండ ఉంది. వీడు కాదు మృత్యుంజయుడు, నువ్వే మృత్యుంజయుడు.